ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. At this or lower levels. However, in case of very bad years, if it becomes necessary, trials even at below 834 may be made for drinking water supply only. ఇది నేను ఇచ్చింది కాదు, సమైక్య రాష్ట్రంలో ఇచ్చిన జీవో. దీనికి భిన్నంగా అసలు ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ పైన ఇరిగేషన్ పైర్స్ ఉన్నాయి, పాలమూరు జిల్లాలో ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ కూడా మొత్తం మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలకు మొత్తానికి కూడా డ్రింకింగ్ వాటర్ సప్లై దీని నుంచే ఉంది. అయితే దీనికి భిన్నంగా చాలా సందర్భాలలో అక్రమంగా, ఇర్రెగ్యులర్గా, ఇష్టారాజ్యంగా నీళ్లు వాడుతూ ఈ యొక్క పవర్ కోసం, కరెంట్ ఉత్పత్తి కోసం జనరేట్ చేసి కిందికి వదిలిపెడతా ఉన్నారు. గతంలో ఇదే పరిస్థితి 2012లో కూడా ఇదే జరుగుతూ ఉంటే ఆనాడు నేను హైకోర్టులో పిల్ ఫైల్ చేయడం జరిగింది. అట్లాగే విద్యాసాగర్ ఇద్దరు కలిసి హైకోర్టులో పిల్ ఫైల్ చేస్తే హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది, హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. That is writ petition number 252, 261, 300 and 302 of 2012, dated 26th November 2012. అందులో అప్పుడు ఎందుకంటే దానికంటే మొదలు ఆ 2012లో శ్రీశైలం డ్యామ్ మీదకి వెళ్ళి అప్పుడు ధర్నా చేయడం జరిగింది. అట్లాగే హైకోర్టులో పిల్ కూడా ఫైల్ చేయడం జరిగింది. అప్పుడు ఆపడం జరిగింది. ఎందుకంటే హైకోర్టు కూడా స్పష్టంగా, హైకోర్టు కూడా గవర్నమెంట్ ఏమని ఇచ్చింది, అప్పుడు హైకోర్టు ఆర్డర్లో పినాకిని ఘోష్ గారు జడ్జిమెంట్లు ఇచ్చారు. వీ డు నాట్ అంటే స్పష్టంగా, వీ డు నాట్ థింక్ దట్ ఇట్ ఈస్ నెసరీ ఫర్ అస్ టు పాస్ ఎనీ ఫర్దర్ ఆర్డర్స్ ఇన్ దీస్ మ్యాటర్స్ ఇన్ వ్యూ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ స్పెసిఫికలీ స్టేటెడ్ about the maintenance of the minimum water level in the respective river. సో మినిమం డ్రా లెవెల్స్ మెయింటైన్ చేస్తామని గవర్నమెంట్ చెప్పింది, కానీ స్పష్టంగా ఆర్డర్ కూడా జరిగింది. కానీ దీని భిన్నంగా ఒకవైపునేమో మెయింటైన్ చేస్తామని చెప్తా ఉన్నారు, ఇంకో వైపునేమో అక్రమంగా తోడేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే అలాట్మెంట్ కంటే కూడా అదనంగా వాటర్ వాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో తాగడానికి కూడా ఎంటైర్ మహబూబ్నగర్ డిస్టిక్ కాదు, ఇంక్లూడ్ నల్గొండ డిస్టిక్ కూడా ఇక్కడి నుంచి డ్రింకింగ్ వాటర్. సో ఏదైతే ప్రధానంగా 854 ఫీట్ల 254 మీటర్స్, దానికంటే తక్కువ 834 ఫీట్, అంతకంటే తక్కువ ఉండకూడదు. కాబట్టి అంతకంటే తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు వాటర్ డ్రా చేయకూడదు. కాబట్టి అక్రమంగా చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ధర్నా చేస్తాము అన్న తర్వాత నిన్న టీవీలో వచ్చిందో అప్పటిదాకా వినకుండా అక్రమంగా చేస్తూ ఉంటే, సో తదనంతరం ఏపీ ప్రభుత్వం ఈ పాలమూరు జిల్లా రైతాంగం ముఖ్యంగా నాగర్ కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, వనపర్తి రైతాంగం మొత్తం కూడా సమాయత్తమై ఈ మొత్తం కూడా నీళ్లు తోడేస్తే మొత్తం అందరూ ఇబ్బంది పడతామని కింద చేసిన తర్వాత, ఇప్పుడు అంటే ఆ టీవీలో ఆ వార్తలు వచ్చి చూసిన తర్వాత అప్పుడు ఆ యొక్క పంపింగ్ అనేది, పవర్ జనరేషన్ అనేది ఆపడం జరిగింది. ఒకటే చెప్తామంటే, పాలమూరు రైతాంగం కానీ పాలమూరు ప్రజలు కానీ ఖచ్చితంగా పాలమూరు జిల్లాకు ఎప్పుడు నష్టం జరిగినా ఖచ్చితంగా రైతుల పక్షాన రైతులు సిద్ధంగా ఉన్నారు. రైతుల పక్షాన పోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అంటే మా ప్రజాప్రతినిధులు కూడా కలిసికట్టుగా ఉండి ఇటువంటి అక్రమంగా తరలించే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా మేము ఊరుకునే పరిస్థితి ఉండదని చెప్పని మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తూ, ఎందుకంటే చట్ట ప్రకారం నడుచుకోవాలా. మా ఉద్దేశం కూడా ఏంటంటే, రెండు రాష్ట్రాలు కూడా ఏదున్నా కూడా చట్ట ప్రకారం ఇప్పటికి ఈ వాటర్ అలొకేషన్ సంబంధించి ఇంకా ఇప్పటికి కూడా కోర్టులో పెండింగ్ ఉంది. ఇంకా నిజవిధంగా కూడా యాక్చువల్గా అది డిసైడ్ కాలేదు.
సో వాస్తవంగా కృష్ణా జల అనేది పరివాహక ప్రాంతాన్ని బట్టి ఆ ప్రపోర్షన్లో రేషియోలు డిసైడ్ చేసుకోవాలి. అన్నప్పుడు 69% తెలంగాణకు వస్తుంది, 31% ఆంధ్రాకు వస్తుంది. దానికి భిన్నంగా డిసైడ్ కానప్పుడు డెఫినెట్గా పాలమూరు జిల్లా అయినా, అట్లాగే ఖమ్మం జిల్లా అయినా, నల్గొండ జిల్లా అయినా ప్రధానంగా మా హక్కులు అంటే ఈ యొక్క ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి కానీ, తెలంగాణ ప్రజల తాగునీటి కోసం కానీ ఎక్కడ ఈ విధంగా అక్రమంగా తరలించే కార్యక్రమం చేస్తే ఇటు ప్రభుత్వం కానీ, ఇటు పార్టీ కానీ, ప్రజాప్రతినిధులు కానీ ప్రజల పక్షం పోరాటం చేసే కార్యక్రమం చేస్తారని మరోసారి హెచ్చరిస్తూ, మరొకసారి ఇటువంటి అక్రమాలకు పాల్పడొద్దని హెచ్చరించేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. జిల్లా రైతాంగం యొక్క ఇంట్రెస్ట్, రైతుల యొక్క పంటలు కాపాడుకోవడం కోసం, అట్లాగే తాగునీటి అవసరాలు మొదట పాలమూరు జిల్లా అయిన తర్వాతనే మిగతా ఉంటుంది. కాబట్టి మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సమాచారం ఇవ్వలేదేంటి? చదురాని అమాయకుల జీవోలు ఉండగా, కోర్టు ఆర్డర్స్ ఉండగా ఎందుకు చెప్పాలా? తెలియదా? డెఫినెట్గా ఈ యొక్క 854 ఫీట్ మినిమం డ్రా లెవెల్ మెయింటైన్ చేయాల్సిందే. ఆ లెవెల్ వచ్చిన తర్వాత కరెంటు ఉత్పత్తి చేయడానికి వీలు లేదు. తెలంగాణ రాష్ట్రము కరెంటు ఉత్పత్తిని బంద్ చేసింది ఎప్పుడో, కానీ ఆంధ్ర కంటిన్యూ చేసే కార్యక్రమం చేస్తే ఇప్పటికే ప్రభుత్వ పరంగా ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ, సంబంధిత అధిక చీఫ్ సెక్రటరీ కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. సో ఎప్పుడైతే వాళ్ళు రియాక్ట్ కాలేదు కాబట్టి మేము ఈ పద్ధతికి నిర్ణయించుకోవడం జరిగింది. సంతోషం, ఇప్పటికైనా మీరు గుర్తించింది కాబట్టి ఇటువంటి అక్రమాలకు ఇంకోసారి పాల్పడవద్దు. పాల్పడితే మాత్రం ఖచ్చితంగా రైతాంగం, ప్రభుత్వము, పార్టీ, రైతాంగం అందరూ కూడా సమిష్టిగా పోరాటం చేసే కార్యక్రమం చేసి మా హక్కుల్ని, రైతుల హక్కుల్ని, ప్రజల తాగునీటి అవసరాలను కాపాడుకునే కార్యక్రమం చేస్తూనే మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.